నమస్తే, వెల్కమ్ టు టీవీ A9. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలా నవ్వుకుంటూ సీజ్ ద షిప్ అంటూ ఒక 3 ముక్కలు చెప్పగానే రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనంగా మారింది. సీజ్ ద షిప్ జస్ట్ 3 పదాలు, కానీ ఆ పదాల వెనుక ఉన్న పరమార్థం మాత్రం వేరు. అసలు సీజ్ ద షిప్ అని ఎందుకన్నారు? అందులో ఏముంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కువగా అలీషా అగర్వాల్ అనే 2 వ్యక్తుల పేర్ల గురించే ప్రస్తావించారు. మానస అనే సంస్థ గురించే పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడారు. అసలు ఇంతకీ ఎవరా ఇద్దరు? ఈ మానస సంస్థ ఎవరిది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఆ ఇద్దరు ఎవరు అనంటే, ఆ ఇద్దరు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సన్నిహితులు. మరో వ్యక్తి ఆయనకు సోదరుడు అని తెలుస్తోంది. కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం ఎగుమతుల్లో వినోద్ అగర్వాల్ కీలకంగా వ్యవహరించారు. ఓడల తయారీ ద్వారా పోర్టులో కీలకంగా మారిన షేక్ అహ్మద్ అలీషా మానస సంస్థ యజమాని. వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డి కీలక సూత్రధారుల్లో ఒకరు. సో వీరి అండదండలతోనే గత 5 ఏళ్లుగా పీడిఎస్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోతుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ద్వారంపూడిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సైతం తన పర్యటనలో చాలా సార్లు దీని గురించే ప్రస్తావించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కాకినాడ పోర్టులో ద్వారంపూడి హవా నడుస్తుంది అన్న విషయాన్ని వెలికి తీశారు. అందుకే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఆయన. ప్రధానంగా ఈ రాకెట్కి అగర్వాల్ ప్రధాన వ్యక్తి అన్న విషయం తెలుస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ పదే పదే ఈ పేరు ప్రస్తావించారు. మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. Who is the boss? ఎక్స్-ఎమ్మెల్యే గారి బ్రదర్స్. సో మొత్తానికైతే గత 5 ఏళ్లుగా నడుస్తున్న బియ్యం దందాని బయటికి తీయటంలో పవన్ కొంతవరకైతే సక్సెస్ అయ్యారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ వచ్చి రాగానే, ఆయన పదవిని చేపట్టగానే ముందుగా ఆయన కాకినాడకే వెళ్ళారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలని బయటికి వెలికి తీశారు. సో ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత డైరెక్ట్గా కాకినాడకు వెళ్ళి గత ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్నటువంటి దందాని, మాఫియాని బట్టబయలు చేశారు. వారికి సంబంధించిన షిప్నే ఆయన సీజ్ చేయించారు. ఆయన చెప్పిన సీజ్ ద షిప్ అనే పదం ఎంత వైరల్గా మారిందో మనందరికీ తెలుసు. సో ఆ షిప్ ఎవరిదయా అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులది. సో మరి ఇంతకీ అసలు ఏం జరుగుతుంది? బియ్యం అక్రమ దందా ఏంటి? అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ బియ్యము అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకి, పేద ప్రజలకి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కోసం అని చెప్పి 2 రూపాయలకే కిలో బియ్యం చొప్పున రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సంగతి తెలిసిందే. సో ఇలా అందిస్తున్న బియ్యంలో ఒక్కొక్క బ్యాగ్ దాదాపుగా, అంటే ఈ రేషన్ షాప్లకు వెళ్ళే ఒక్కొక్క బ్యాగ్ 50 కిలోల వరకు ఉంటుంది. కానీ దాన్ని తగ్గించేసి 47 నుంచి 48 కిలోలు మాత్రమే ఉండేలాగా చేసి, అక్కడి నుంచి ఒక 2-3 కిలోలు, చూడడానికి చిన్న నెంబర్ లాగే కనిపిస్తాయి. ఒక్కసారి అన్ని కలిపి చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. సో అలా ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకొని, అది కాకుండా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేషన్ కార్డు ఎక్కడ పోతుందో అన్న భయంతో రేషన్ షాప్కి వెళ్ళి బియ్యాన్ని కొంటారు. కానీ ఆ బియ్యాన్ని వాళ్ళు ఉపయోగించుకోరు. దాన్ని మళ్ళీ దళారులకు అమ్మేస్తారు, ఆ దళారులు వ్యాపారస్తులకు అమ్మేస్తారు. ఇలా మొత్తంగా ఒక మాఫియా లాగా ఏర్పడినటువంటి ఈ రేషన్ బియ్యం సో అక్కడి నుంచి కాకినాడ పోర్టుకు వెళ్ళి ఆ ప్రాంతం నుంచి విదేశాలకి తరలిస్తున్నారు. ఎంత దారుణంగా అంటే, ఇదంతా ఒక క్వాలిటీ రైస్ లాగా దాన్ని సృష్టించి తీసుకున్నటువంటి, అంటే ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు కానీ, లేదా ఇలా ఒక్కొక్క బ్యాగ్లో నుంచి కొంత క్వాంటిటీని తగ్గించిన బియ్యం రూపంలో కానీ వాటిని మళ్ళీ తిరిగి మిల్లుకు పంపించి పాలిషింగ్ చేయించి క్వాలిటీ రైస్తో పాటు ఈ రైస్ని కలిపేసి సో వాటిని విదేశాలకి, ముఖ్యంగా దక్షిణాఫ్రికా లాంటి ప్రాంతాలకి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. పూర్తిగా ఇదంతా ఒక దందాలా మారిపోయింది. అయితే ఇదన్నా కేవలం వైసీపీ ప్రభుత్వమే చేసిందా అంటే కాదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేసింది, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం చేసింది, ఆ మధ్యలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కూడా చేసింది. కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం
పేట్రేగిపోయింది. నెక్స్ట్ లెవెల్లో చేసిందన్నమాట ఈ దందాన్ని. దాదాపు 10 కోట్ల పైన దందా చేసింది. సో అదంతా ఇప్పుడు బయటపడుతుందన్నమాట. ఆ దందాకి ముఖ్య కారణం మెయిన్ కీ రోల్ ఎవరైతే ఉన్నారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులే ఆ అలీషా అండ్ అగర్వాల్. సో ఆ పేర్లనే పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అదన్నమాట సంగతి. సో మరి ఈ దందాపై మీ ఒపీనియన్ ఏంటి? మరి ఇంకా ఎలాంటి దందాలు ఉన్నాయి అనుకుంటున్నారు? అసలు ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనుకుంటున్నారు? ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఆలోచన వ్యవహార శైలిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.